మేడం, మరి అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవబోతున్నాయి. ఇప్పటిదాకా అసలు నేను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు, నేను తాడేపల్లి ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెడితే దానికి అసెంబ్లీలో వాళ్ళు సమాధానాలు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా మాట్లాడారు. మరి ఇప్పుడు యూటర్న్ తీసుకుని అసెంబ్లీకి అయితే నేను వస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ డబల్ గేమ్ ఏదైతే ఉందో దీని మీద ఒక మహిళగా మీ సమాధానం ఏంటి? రేపొద్దున అసలు అసెంబ్లీలో ఏం జరగబోతుంది? ఈ డబల్ గేమ్ వాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి పార్టీ జెండా కూడా లేకుండా ప్రజలు పంపించారు. ఇవాళ ఎన్ని డ్రామాలు వేసినా, ఈయన ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటా ప్రెస్ మీట్లు పెట్టుకున్నా, నిజమైన నువ్వు నాయకుడివి అయితే, ఒక ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యేగా ఉంటే, నువ్వు దమ్మున్న నాయకుడివి అయితే అసెంబ్లీలో రా, అసెంబ్లీలో మాట్లాడు, ప్రజల గురించి ప్రజల సంక్షేమాల గురించి ఏ రకంగా ఉంటాయో మాట్లాడు. అప్పుడు నువ్వు దమ్మున్న నాయకుడు అంటారు. దమ్మున్న నాయకుడు అంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి ఒక మహిళకి, తన భార్యకి కించపరిచినప్పుడు అదే రోజు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, నేను గెలిస్తేనే ఈ అడుగు పెడతాను సీఎంగా, లేకపోతే నేను ఎమ్మెల్యే కూడా రాను, ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నేను రాను అని చెప్పిన నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదీన మొగతనము. ఆయన మనిషి. నాయకుడు ఎవరంటే, నాయకుడు లక్షణాలు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మీ బతుకులు ఎంత, మీరెంత? బాబు గారు తాగిన గ్లాసులో మంచినీళ్ళు పావు గ్లాస్ తాగి ఉండరు మీరు. 17 సంవత్సరాల వయసు అప్పుడే ఒక చరిత్ర తిప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు దమ్మున్న వాళ్ళైతే బయట ఆ 10 మంది ఎమ్మెల్యే, నీతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తీసుకోరా, నుంచో, మాట్లాడు. అప్పుడు నువ్వు నాయకుడని అనిపించుకో, ఒక ఎమ్మెల్యేగా అనిపించుకో. ఎందుకంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా లేని వాడివి, నువ్వు మాట్లాడేవాడివి రా. 5 కోట్ల మంది చూసే అసెంబ్లీలో మనం కూర్చుంటే, దేవాలయం లాంటి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడతావో, ఆనాడు మీరు ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం మాట్లాడారో ప్రజలు చూస్తారు. వచ్చి ప్రజల గురించి మాట్లాడి అప్పుడు చెప్పు. అంతకన్నా నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు జగన్. నువ్వే కాదు, నీ పార్టీకే లేదు. నీ పార్టీ భూశాపం అయిపోయింది. ఇంకా ఒక 4 రోజులు పోతే ఎవరు కూడా నీ వెనక, నీ చెల్లి, నీ తల్లి కూడా లేరు. శాంతం రేపమాపు నువ్వు డబ్బులు తెచ్చిన డబ్బులు, ఎక్కడ దాచిపెట్టిన డబ్బులు నీ భార్యకు అప్పచెప్పపోతే నీ భార్య కూడా నీకు ఎక్కడ పంపించిందో అడ్రస్ లేకుండా పంపించింది. మేడం, మరి గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలకి సంఘీభావం తెలిసి రాకుండా ఏకంగా రైతులు ఆరుగాలం పండించి తెచ్చుకున్నటువంటి ఒక 14 మిర్చి టిక్కీలను అయితే దొంగతనం చేసి ఆయనతో పాటు ఉన్న వాళ్ళు తీసుకొచ్చేసారు. సో దీనిపైన అసలు మీరేం చెప్తారండి? అక్కడికి వెళ్ళిందే దొంగలు కాబట్టి దొంగతనం చేయకుండా దొంగలు ఖాళీగా వస్తారా? ఈడే ఒక దొంగ. ఎక్కడుంటే అక్కడ భూ కబ్జా చేశాడు, ఎక్కడుంటే అక్కడ ల్యాండ్ కబ్జా చేశాడు, ఎక్కడుంటే అక్కడ డబ్బు దోసేశాడు. ఈడే 420 జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ. ఆ దొంగతో పాటు వెళ్ళిన వాళ్ళు మిర్చి అంటే రైతు అని కన్నీరు కార్చేవాడివి. రైతు 4 బస్తాలు మిర్చి ఎత్తుకొస్తే వాళ్ళకి 20-30 వేల రూపాయలు అమ్ముకుంటే బస్తాకు వస్తాయిగా. 4 3 4 20 85,000 1,00,000 రూపాయలు దొంగతనం చేసిన పార్టీ వీళ్ళది. ఇలా బతుకు ఇస్మండి బతుకు. ఎందుకంటే ఈడికి చిప్పలేని వాడు, మైండ్ లేదు. ఇప్పుడు వీడికి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మైండ్ పోయింది. ఇవాళ నేను వెళ్ళాలా వద్దు, కేసులు పెట్టారు నా మీద ఎఫ్ఐఆర్ చేశారు, అది చేశాడు. అరే యదవా, ముందు నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడివి, 10th అన్న ఎగ్జామ్స్ రేపు వచ్చే నెల ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే అదన్నా రాయి నువ్వు. ఎందుకంటే 10th పాస్ అయితే నీకు మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయిద్దేమో. ఇవాళ కోడ్ పెట్టుకొని, ఎమ్మెల్సీ కోడ్ పెట్టుకొని ఏ రకంగా వెళ్ళి కలుస్తావు, ఏ రకంగా మాట్లాడతావు? బుద్ధి ఉందా నీకు? బుద్ధినోడు అయితే చేస్తావా నువ్వు? బుద్ధి లేనివాడు కాబట్టే, లేదు కాబట్టే నీకు సముద్రం అవతల వదిలేసి వచ్చారు ప్రజలు. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే, నాకు సెక్యూరిటీ తక్కువైపోయింది, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నేను ప్రధాన ప్రతిపక్ష నేతని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి 11 సీట్లు ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇస్తారా? రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుంది? ఏమండి, ఇప్పుడే చెప్పాను, 10th క్లాస్ పాస్ అయితేనన్నా కొంచెం అన్న మైండ్ మెచ్యూర్ అయిద్దేమో. 10th ఫెయిల్ అయిన వాడికి గ్రహచారం మనకు నెత్తి మీద పెట్టుకొని సీఎం సీట్లో కూర్చోబెట్టాం గత 5 సంవత్సరాల క్రితం. అందుకని తనకి సబ్జెక్ట్ అయితే తెలియదు. ప్రతిపక్ష హోదా ఏ రకంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి? నీకు 10 మంది, నీతో 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా వచ్చిందా? నీకు సెక్యూరిటీ తగ్గిందా? ఏ సెక్యూరిటీ నీకు తగ్గింది?
నీకు ఎక్కడ పోలీస్ గీత ఎక్కడ తగ్గించారు అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అహంకారం కళ్ళ మీద కనబడక 5,000 మంది పోలీసు వాళ్ళతో నీ ఇంటి చుట్టూరు కూడా ఉద్యోగాలు చేపించావు. నీ చెప్పుల్లాగా వాళ్ళకి యూజ్ చేసుకున్నావు. అది చంద్రబాబు నాయుడు గారికి అసలు అలవాట్లేదు. చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ పెంచమంటే ఎందుకు 92 మందిని ఇచ్చాను 52 మందిని ఇచ్చానన్నావు. ఆయన ఒక జెడ్పీ కేటగిరీ ఉన్న మనిషిని నీకే కేటగిరీ ఉందని నువ్వు దేనికి బతికొస్తావని నీకు వెళ్ళేవాడు కార్యకర్త కూడా నీ ముఖం చూడలేదు, ప్రజల్ని ఓటర్స్ నీ ముఖం చూడట్లేదు. నీకెవరు ముట్టుకుంటారు? నీకు ముట్టుకున్నా కూడా నీ 420 అలవాట్లు పక్కన వాళ్ళకి వస్తాయేమని పక్కన భయపడేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే నీ ముఖం చూస్తానికి నీ పార్టీ చూస్తానికి ఇక్కడ ఎవరు రావట్లేదు. రెండోది నీ పక్కన నీకు సెక్యూరిటీ లేకపోయినా నువ్వు సింగల్కి వెళ్ళినా కూడా నీవు పిచ్చోడు కాబట్టి పిచ్చి రాళ్ళు కూడా వేస్తాను కూడా నీ అమ్మటి ఎవరు రారు. నువ్వేం కంగారు పడబాకు. నీకు బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే ఇంకా నీకు ఎవరు పక్కన సలహా ఇస్తున్నారో ఆ సలహాలు మంచి సలహాలు తీసుకో. ఎందుకంటే వాళ్ళకి జీతాలు లక్షలతో ఇస్తున్నావు, నీకు మంచి సలహా ఇవ్వలేదు. పిచ్చోడికి పిచ్చి సలహానే ఇస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఏ రకంగా వచ్చింది? నాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అని నువ్వు ఆలోచించుకొని రేపు అసెంబ్లీలో మాట్లాడు, లేకపోతే అక్కడ కూడా నువ్వు ఫూల్ అయిపోతావు. మేడం, మరి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా, అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటున్నారు. మీరేమంటారు? ఈ పిచ్చి కుక్కల్ని చంపే కర్మ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏం పట్టిందండి? వీళ్ళు కుక్కలతో సమానం. ఎవడు అమ్మడిగాడు, వాడు ఒక రాజకీయ నాయకుడా. సత్తనపిల్లిలో తరిమి కొట్టించుకున్నాడు, మహిళలతో కొట్టించుకున్నా ఎదవవాడు. వాడు మాట్లాడుతుంటే మనం వాడికి సమాధానం ఇచ్చే అవసరం మాకేం వచ్చింది? వీళ్ళకి చంపేంత అవసరం లేదు. వీళ్ళు సొంత వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ అక్క చెల్లెలు ఒక తల్లి కొడుకు మీద ఒక కేసు వేసింది అంటే హైకోర్టులో, అది ముందు అది తేల్చుకోమని చెప్పండి. వాళ్ళ కుటుంబంలో గొడవలు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏమైనా చేసిద్దో, తెలుగుదేశం పార్టీ అది చేసిద్ది. అరే నీకు గుండెపోటు కత్తిపోటు వేసి గుండెపోటు అని మాటలు మార్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీకి అలవాటు. బాబాయిని చంపేసి తెల్లారుజాము 3ంటికి తన భార్యకి ఫోన్ వస్తే ఏ రకంగా నరికారో ఎక్కడ నరికారో అనేది స్పష్టంగా వాళ్ళు చెప్తే దాసిపెట్టినోడు నువ్వు. ఆనాడు బాబాయిని చంపి మాట మారుస్తానికి కాసేపు గుండెపోటు అని అనిపించాడు. దాని తర్వాత నారా చరిత్ర అని చెప్పించాడు. ఆ నారా చరిత్రే నీకు బుద్ధి చెప్పింది, నీకు ఇంటికి పంపించింది. అది బుద్ధి తెచ్చుకోమని 420 జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను.